మన్నే కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, అంటే కలెక్టర్ల మీటింగ్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే జనవరి 26 తర్వాత ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పాలన అప్పుడెలా ఉంది, జనవరి 26 తర్వాత ఎలా ఉండబోతుంది అనుకోవాలి? జనవరి 26కు ముందు తర్వాత ఏదో పెను మార్పులు జరుగుతాయనేటువంటిది లేదా భిన్నమైనటువంటి దృశ్యం కనిపిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. కాంగ్రెస్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, లేదా కాంగ్రెస్ నాయకుల సమీక్షలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సమీక్షలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ సమాయత్తం అవుతున్నది. దానిలో భాగంగానే ఈ కసరత్తు అంతా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏడాది పాలన తర్వాత కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు జిల్లాలకు పర్యటనకు వెళ్ళటం లేదని విమర్శలు, లేకపోతే ఎట్లా చేయాలి అనేటువంటిది సుభాషితాలు చెప్పారనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి సుభాషితాలతోటి అధికార యంత్రాంగం పనిచేస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ ఎందుకని అధికార యంత్రాంగం దిగువ స్థాయికి వెళ్ళటం లేదు? అధికార యంత్రాంగమే కాదు, ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా దాదాపు 40% మంది దిగువకు వెళ్ళటం లేదని, జనంతో సంబంధాలు సరిగ్గా లేవని, ఇటువంటి నివేదికలన్నీ కూడా లీకుల రూపంలో మనకి ఈ మీడియాలో వచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుంది అనేటువంటిది సరే ప్రభుత్వం, అధికార పార్టీ కూడా సమీక్ష చేసుకోవాలి. నా అభిప్రాయం అయితే ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలకు, అమలు జరుపుతున్నటువంటి వాగ్దానాలకు గ్యాప్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్యాప్ ని సహజంగానే గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని జనం ప్రశ్నించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినటువంటివే కదా అనేటువంటిది ప్రతిపక్షాలు సహజంగానే ముందుకు తీసుకొచ్చినటువంటి తర్కం, వాస్తవం కూడా అది. అందువలన వాటికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో అధికార యంత్రాంగం గాని, లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు గాని వెళ్లేటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. అందుకని బహుశా దాన్ని అధిగమించడానికి ఈ విధమైనటువంటి కసరత్తు చేస్తున్నారని అనిపిస్తా ఉంది. ఆ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు గాని, లేదా అధికార యంత్రాంగం గాని ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నే. నిధులు లేకపోతే కేటాయింపులు అనేటువంటివి తీవ్రమైనటువంటి ఆటంకంగా మారినటువంటి స్థితిలో ఇది ఒక ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది కూడా మనం చూడాల్సిందనేది నా అభిప్రాయం. అంటే ఫీల్డ్ విజిట్ చేయని అధికారుల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలా అధికారులని బాధ్యులుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ఖచ్చితంగా అధికారుల తప్పిదమే ఉందంటారా? ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయకపోవడాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పు పెట్టారు. మరి ఏడాది కాలకంగా ఆయన చేస్తున్నటువంటి సమీక్షలు ఏమిటి, లేదా అధికార యంత్రాంగానికి ఇస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏమిటి అనేటువంటిది ఆయన కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఈ నెలలో వెళ్ళలేదు, లేదా ఈ 15 రోజుల్లో వెళ్ళలేదంటే ఓకే, సరే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏడాది అవుతోంది కదా. ఈ ఏడాది కాలంలో మరి వెళ్ళనటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి హెచ్చరికలు చేశారు, లేదా ఎందుకు సమీక్షలు పెట్టలేదు? ఏడాది తర్వాత ఆ మాట ఎందుకు అంటున్నారు అనేటువంటి సమస్య. నేను అందుకనే ముందే చెప్పాను, ఎవరు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఫీల్డ్ విజిట్ చేయాలంటే దానికి తగినటువంటి భౌతిక పరిస్థితులు, లేదా జనం నుంచి వచ్చేటువంటి సమస్యలకి స్పందించి తగినటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితి ఉండాలి. అటువంటి స్థితి ఈ ఏడాది కాలంలో పూర్తిగా లేదు. ఇప్పుడు మన రైతులకి రుణాలు అనేటువంటివి, లేదా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ జనంలో ఉన్నటువంటి సమస్యలు, లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 26 తర్వాత గ్రామ సభల్లో లబ్ధిదారులని ఖరారు చేయాలి, గుర్తించాలి అంటున్నారు. మంచిదే. నేను గతంలో ప్రభుత్వం ఎన్ని సర్వేలు చేసినా, లేదా ప్రభుత్వం దగ్గర ఎంత సమాచారం ఉన్నప్పటికీ
వాస్తవమైనటువంటి లబ్ధిదారులు అంటే సాగుదారులు ఎవరు, సాగుదారులు కానివారు ఎవరు, సాగు భూమి ఏది, సాగు భూమి కానిది ఏది అనేటువంటిది గ్రామ సభల్లో స్పష్టంగా తేలుతుంది. అది సరైనటువంటి ప్రాసెసే, దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఇంతకాలం ఏడాది కాలంగా అటువంటిది ఎందుకు చేయలేదు, జనవరి 26 తర్వాతనే ఎందుకు చేస్తా ఉంటున్నారు అనేది ప్రశ్న. రెండోది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి రేషన్ కార్డులు అంటున్నారు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇటువంటివి అంటున్నారు. మరి వీళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఒక వాగ్దానంలో కౌలుదారులకి ఇస్తామని చెప్పారు. మరి కౌలుదారులను గుర్తించడానికి మరి ఈ జనవరి 26 తర్వాత చేసేటువంటి దానిలో మరి ఎక్కడ అటువంటి ప్రస్తావన లేదు. ఎందుకని కౌలుదారులను విస్మరించారు, వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియకు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు అనే దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి లేదా ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే మనకు తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి భూ సంబంధాల్లో అనేక మంది వ్యవసాయం గిట్టుబాటు కాక కావచ్చు, లేదా పట్టణీకరణలో భాగంగా పట్టణాలకు వలస రావడం కావచ్చు, రకరకాల కారణాలతోటి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అంటే సొంతదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. దాని స్థానంలో కౌలుదారులు వస్తున్నారు. ఆ కౌలుదారులకి ఇప్పుడు అక్కడ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో గాని ఇక్కడ కానివ్వండి, ఈ రైతులకు ఇచ్చేటువంటి పేరు ఏదైనా పెట్టాలండి, రైతు బంధు పెట్టండి, రైతు భరోసా పెట్టండి, ఇంకేదైనా పేరు పెట్టండి, దాన్ని అసలైనటువంటి వాస్తవ సాగుదారులకు ఇచ్చేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటనే దానికి సమాధానం లేదు. రేపు ఏ విధంగా రేపు 26 నుంచి గ్రామ సదస్సులు లేదా ఇవన్నీ పెడితే డెఫినెట్ గా జనం వాటిని ప్రశ్నిస్తారు. ఎందుకని దాని మీద కసరత్తు చేయలేదు అనేది నా ప్రశ్న. కన్నీళ్లు గార్చినా లేకపోతే సానుభూతి తెలిపినా కౌలు రైతులకు ఇవ్వడానికి బీజేపీ గాని బీఆర్ఎస్ గాని సిద్ధంగా లేదనేటువంటిది ఒకటి వాస్తవం. కాంగ్రెస్ తన వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకుంటుంది అనేటువంటిది ఒకటి సమస్య. రెండోది, ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు పెంచమంటే బీఆర్ఎస్ పెద్దలు 10 ఏళ్లు అధికారంలో ఉండి చెప్పింది ఏంటి, వేతనాలు పెంచేట్లయితే పరిశ్రమలు వాణిజ్యాలు బయటకు తరలిపోతాయి, అందుకని వాటిని పెంచలేదని చెప్పారు. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే బానిస చాకరీ చేయాలా కౌలు రైతులు గాని లేకపోతే అసంఘటిత రంగ కార్మికులు గాని? అందువలన ఆచరణలో ఏం జరుగుతుంది అనేటువంటిదే ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇప్పుడు అటువంటి పరీక్ష గతంలో బీఆర్ఎస్ కు వచ్చినటువంటి పరీక్ష ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చింది. ఈ పరీక్షలో ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా కౌలు రైతులు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రేపు బడ్జెట్ నాటికి ఒక మరింత స్పష్టత వస్తుంది. ఆ తర్వాత కూడా మనం వాటన్నిటిని చర్చించుకోవచ్చు అనేది నాకు